విద్యుత్ కొనుగోళ్ల విచారణపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ శాఖలను చేర్చారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు కేసీఆర్. విద్యుత్ కొనుగోళ్ల విచారణపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ శాఖలను చేర్చారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు కేసీఆర్. విద్యుత్ కొనుగోల విచారణపై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి, ఎనర్జీ శాఖలను చేర్చారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు కేసీఆర్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయని చెప్పారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు కేసీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్లో అందిస్తారు. సదానందం, డీటెయిల్స్ ఏంటి? అనిల్, మాజీ సీఎం కేసీఆర్ ఇటు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. సో గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో అప్పట్లో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి, అలాగే విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో కూడా అక్రమాలు జరిగాయని దీనిపైన విచారణ చేయాలంటూ ఒక జ్యుడిషియరీ కమిషన్ని ఇప్పటి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. సో ఆ జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఇటు కేసీఆర్ని కూడా దీనిపైన రిప్లై ఇవ్వాలంటూ కేసీఆర్ను కోరింది. ఇటు జ్యుడిషియరీలో భాగంగా ఈ కమిషన్ విచారణలో భాగంగా అప్పటి విద్యుత్ అధికారులను విచారణ చేసింది. ఆ తర్వాత అప్పట్లో విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా విచారణ చేసింది. ఆ తర్వాత మాజీ సీఎం కేసీఆర్ను కూడా దీనిపైన వివరణలు ఇవ్వాలంటూ ఆ కేసీఆర్ను కూడా కోరింది. సో దీంతో కేసీఆర్ 12 పేజీలతోటి ఒక లెటర్ కూడా రాశాడు. సో ఆ లెటర్లోనే చెప్పాడు కేసీఆర్, సో ఈ విద్యుత్ కొనుగోళ్ల మీద అలాగే ప్రాజెక్టు నిర్మాణాల మీద ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన జ్యుడిషియరీ కమిషన్ ఉందో ఇది ఇటు రాజ్యాంగానికి విరుద్ధం అంటూ కూడా ఆ లెటర్లో పేర్కొన్నాడు. సో అదే అంశంతో ఇప్పుడు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. సో ఈ రిట్ పిటిషన్లో ఏం పేర్కొన్నాడంటే అప్పుడు చట్ట ప్రకారమే మొత్తం విద్యుత్ కొనుగోలు జరిగింది. సో అదే కాకుండా ఇటు ప్రాజెక్టుల నిర్మాణం కూడా అప్పటి అధికారుల సలహాలు సూచనలతోటే సరిగ్గానే సవ్యంగానే జరిగింది. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పొలిటికల్గా గేమ్ ఆడుతూ పొలిటికల్ కక్షతోటి ఒక జ్యుడిషియరీ కమిషన్ని నియమించి దానికి రిటైర్డ్ జడ్జి నరసింహారెడ్డిని నియమించింది. సో అతను కూడా చట్ట ప్రకారము అటు విచారణ చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే ఒక విచారణ చేస్తున్నాడు. ఎలాంటి విచారణ పూర్తి అవ్వకముందుకే ప్రెస్ మీట్లు పెట్టి మరి దీనిలో మొత్తం గత ప్రభుత్వం అంతా కూడా తప్పు చేసినట్లు అతడు ప్రెస్ మీట్లో చెప్తున్నాడు అంటూ కూడా ఈ రిట్ పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నాడు. సో ఈ పిటిషన్ ఇప్పటివరకు అయితే బెంచ్ పైకి రాలేదు, ఇంకా హైకోర్టు రిజిస్ట్రీ దగ్గరే ఉంది. బెంచ్ పైకి రిజిస్ట్రీ వన్స్ నంబర్ ఇచ్చిన తర్వాత సంబంధిత హైకోర్టులో ఆ బెంచ్ పైకి వెళ్తుంది. ఆ తర్వాత దీనిపైన విచారణ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇందులో కేసీఆర్ ఇంకొక అంశం కూడా చెప్తున్నాడు. సో ఈఆర్సీ ఇచ్చిన తీర్పుల పైన జ్యుడిషియరీ కమిషన్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఈ పిటిషన్లో పేర్కొన్నాడు. సో గతంలో ఈఆర్సీ వేశాము, సో ఈఆర్సీలో ఏవైనా అప్పట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా దీనిలో పేర్కొనాలని, దీనిపైన అప్పీల్కి వెళ్ళాలంటూ కూడా అప్పట్లో కోరాం. కానీ అప్పట్లో ఎవరు దీనిపైన సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న గవర్నమెంట్ దీనిపైన పూర్తిగా ఒక రాజకీయ కక్షతోనే వస్తుందంటూ కూడా ఈ రిట్ పిటిషన్లో పేర్కొన్నాడు. కానీ ఇటు జ్యుడిషియరీ కమిషన్ చెప్పేది మాత్రం డిఫరెంట్గా ఉంది. మేము ఈఆర్సీ మీద ప్రస్తుతానికి విచారణ చేయట్లేదు, ఈఆర్సీ తీర్పుల మీద మేము విచారణ చేయట్లేదు. సో అప్పట్లో ఛత్తీస్గఢ్తో జరిగిన ఇటు విద్యుత్ కొనుగోళ్లు అలాగే దీంతో పాటు ఇటు యాదాద్రి అలాగే భద్రాద్రి 2 ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకల ఈ రెండింటిపైన మేము ప్రస్తుతానికి జ్యుడిషియరీ
జ్యుడిషియరీ ఎంక్వైరీ చేస్తున్నాము, దీనిపైనే మేము క్వశ్చన్స్ అడుగుతున్నాం, దీనిపైనే అటు అధికారులను విచారిస్తున్నాం, ఇటు కేసీఆర్ నుంచి కూడా రిప్లై అడుగుతున్నామంటూ ఇటు జ్యుడిషియరీ కమిషన్ కూడా చెప్తుంది. సో అప్పట్లో అటు భద్రాద్రి ప్లాంట్కు సంబంధించి కూడా అటు సబ్ క్రిటికల్ మార్గంలో వీళ్ళు చేశారు. సూపర్ క్రిటికల్ అందుబాటులో ఉన్నా కూడా ఎప్పుడో 2000లో 2005లో చేయాల్సిన సబ్ క్రిటికల్ ఆధారంగానే ఇప్పుడు కూడా దీన్ని చాలా ఓల్డ్ మోడల్ తోటి దీన్ని పూర్తిగా నిర్మించారంటూ కూడా ఇటు జ్యుడిషియరీ కమిషన్ తెలిపింది. ఇదే కాకుండా అటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు కూడా డైరెక్ట్గా జెన్కో తోటి ఒప్పందం చేసుకోకుండా, ఛత్తీస్గఢ్ జెన్కో తోటి ఒప్పందం చేసుకోకుండా అక్కడ డిస్కామ్లతోటి ఒప్పందం చేసుకోవడంతో భారీగా విద్యుత్ ఎక్కువ డబ్బులు పెట్టి కూడా వీళ్ళు కొనుగోలు చేశారంటూ కూడా ఇటు జ్యుడిషియరీ కమిషన్ చెప్తుంది. సో ఈ అన్ని అంశాలపైన ఒకవైపు జ్యుడిషియరీ కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది, అటు అధికారులను విచారించింది, ఆ తర్వాత కేసీఆర్ నుంచి రిప్లై కోరింది, కేసీఆర్ 12 పేజీలతోటి రిప్లై ఇచ్చాడు. సో ఇది ఇంకా కొనసాగుతున్న టైంలోనే ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్గా ఈ జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటునే సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. సో దీనిపైన ప్రస్తుతానికైతే పిటిషన్ హైకోర్టుకు వెళ్ళింది, రిజిస్ట్రీ దగ్గరకు ఉంది. వన్స్ రిజిస్ట్రీ దగ్గర నంబర్ అయిన తర్వాత హైకోర్టులో దీనిపైన విచారణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్. రైట్ సదానందం, థ్యాంక్ యూ.